హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఫైనలీ ఈరోజు అయితే అషి బర్త్డే వ్లాగ్ షేర్ చేస్తున్నా. యాక్చువల్ బర్త్డే June 18th అనమాట. సో ఆ రోజే మేము మార్నింగే స్విట్జర్లాండ్ స్టార్ట్ అయ్యాము. ఇది ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ముందే ప్లాన్ చేసుకున్న ట్రిప్ అనమాట. జస్ట్ ఆ రోజుకి వెళ్దాం, మంచిగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నాము. చూసుకో నానా అండ్ పిల్లలతో అలా లేట్ అయిపోయింది. మేము అనుకున్న టైం కన్నా ఒక 1 అవర్ లేట్గా స్టార్ట్ అయ్యాం. అండ్ ఆ టైంకి ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది మేము వెళ్ళే దారిలో. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేమైతే స్టార్ట్ అయ్యాము. చాలాసేపు అయింది స్టార్ట్ అయ్యి. ఆన్ ది వేలో కొన్ని తీసుకోవాల్సినవి ఉంటే అవి తీసుకొని స్టార్ట్ అయ్యాము. అషి చిన్న నాప్ కూడా వేసేసింది ఆల్రెడీ. అండ్ సూపర్ సన్నీగా ఉంది ఈరోజు. అక్కడ హోప్ఫుల్లీ క్లైమేట్ బాగానే ఉంటుందని అనుకుంటున్నాం, ఎందుకంటే కొండల మధ్యలో కదా. సో మార్నింగ్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ కొంచెం రష్ అయిపోయింది, లేట్ అయిపోయింది అనమాట. సో ఆరామ్సే వెళ్దాంలే అన్నట్టు, ఇంకా వెకేషన్లా తీసుకెళ్దాం అన్నట్టు అనుకున్నాం. అండ్ ఇలా రెడీ అయ్యాం. కొత్త డ్రెస్ వేసుకున్నాం, మొన్న ఇండియా పార్సల్ నుంచి వచ్చింది కదా. అండ్ ఈరోజు అషి హ్యాపీ బర్త్డే. పొద్దున్నుంచి అసలు వీడియో షూట్ చేయడానికి ఏమీ అవ్వలేదు, ఎందుకంటే ఫుల్ ఆన్ రెడీ అవ్వడం నిన్నంతా హెక్టిక్ అయిపోయింది. సో ప్యాకింగ్, లాస్ట్ మినిట్ ప్యాకింగ్స్ ఉంటాయి కదా, అవి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టుకోవడం, అలాగే తలస్నానాలు పోయడం అందరం. సో అలా బిజీగా ఉన్నాం అనమాట. అండ్ అషి సూపర్ ఎక్సైటెడ్గా ఉంది ఈ రోజు కోసం. పొద్దున్న లేచి హ్యాపీ బర్త్డే అని సాంగ్ పాడుకుంటుంది. అండ్ తన కోసం ఈరోజు స్పెషల్గా అయితే ఏం లేదు, మేము బర్త్డే అది ఫ్రెండ్స్తో తర్వాత సెలబ్రేట్ చేస్తాము. ఇప్పుడు వెకేషన్లో ఉన్నాం కాబట్టి ఈరోజు చిన్నగా ఒక చిన్న సెటప్ వేసి తనకి అక్కడ ఎక్కడైనా ఒక మంచి లొకేషన్లో కేక్ కట్ చేయించి ఫోటో షూట్ అది చేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు చాలా ప్లాన్స్ ఉన్నాయి, చూడాలి ఎంతవరకు ఏమవుతాయో. బట్ ట్రాఫిక్ అయితే ఫుల్గానే ఉంది, లాంగ్ వీకెండ్ వస్తుంది కదా. సో మేబీ అందుకేనేమో మేము ఈరోజు లీవ్ పెట్టుకొని మరీ వెళ్తున్నాం అనమాట. మళ్ళీ లాంగ్ వీకెండ్ అప్పుడైతే ఇంక ఫుల్ బిజీగా ఉంటుందని. సో అది. అండ్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి లొకేషన్స్ అన్నీ మీతో షేర్ చేస్తాం. స్టే ట్యూన్. అండ్ విత్ డీటెయిల్స్తో ఇస్తాను, అంటే ప్రైసెస్ ఎలా పడుతున్నాయి ఏంటి అని. నేను ఈ స్విట్జర్లాండ్ ట్రిప్కి ప్లాన్ చేసినప్పుడు చాలా వీడియోసే చూశాను ఇన్ఫో కోసం. కొంతమంది కొన్ని ఇన్ఫోస్ ఇచ్చారు. సో నేను ఏదైతే మిస్ అయ్యానో అవి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రైస్ డీటెయిల్స్ ఇస్తే చూసే వాళ్ళకి కూడా యూస్ అవుతుంది కదా, అంటే ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి. ఎస్పెషల్లీ స్విస్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ట్రిప్. At the interchange 51 Kreuz Stuttgart, use the right 2 lanes to follow signs for A81 towards Singen-Böblingen. అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ అయితే నాకు అసలు ఐడియా లేదండి. మేము కార్లో వెళ్తున్నాం కాబట్టి జస్ట్ ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ పార్కింగ్ ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం ఆ ప్లేస్లో టికెట్స్ ఎంత ఉన్నాయి, చిల్డ్రన్స్కి ఎంతవరకు, సో ఇవన్నీ ఆ పర్టికులర్ ఇన్ఫోస్ అయితే ఇస్తాను. మిగిలిన ఇన్ఫో అయితే నేను షేర్ చేయలేను. సో ఎస్, స్టే ట్యూన్. బాయ్. అండ్ కేక్స్ అయితే కూల్ కేక్సే ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఇంకా దగ్గరలో ఉన్నప్పుడు తీసుకుందాంలే, ఇంకా జర్మనీ బార్డర్ దాటేసేటప్పుడు అని అనుకున్నాము. ఎందుకంటే క్లైమేట్కి కరిగిపోతుంది కాబట్టి. ఇంకా చాలా హైవే నుంచి లోపలికి వెళ్ళి ఒక మాల్లో చూపించింది అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చాను. ఇవన్నీ అలా లేట్ అయిపోయాయి. పిల్లలు కూడా చిన్నగా నాపేశారు, మార్నింగే లేపేశాం కాబట్టి. ఇంకా మధ్యలో అషికి వైట్ది కొత్త డ్రెస్ వేసాను అనమాట. చాలా సన్నీగా ఉంది ఆ రోజు, అందుకనే కొంచెం కొత్త డ్రెస్ అండ్ తనకి ఈజీగా ఉండేలాగా వేశాను. చాక్లెట్ కుకీ ఒకటి ఇచ్చానమాట, అది తినేసి మొత్తం ఒళ్ళంతా పూసుకుంది. సో ఈ లోపు రాసుకుంటుందేమో అని ఇంక మా హస్బెండ్ని పక్కకు కారాపమని ఇంకా మొత్తం క్లీన్ చేయమని చెప్పాను. అండ్ ఈ బర్త్డే నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఇదే ఏజ్లో దక్షిత్కి బర్త్డే సెలబ్రేషన్స్ ఇవేం తెలీదు. బట్ అషికి బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ బాగా తెలుసు అనమాట. తన బర్త్డే అని ముందు నుంచి చెప్తూ ఉన్నాం. ఇంకా తన సాంగ్స్ పాడుకుంటూ ఉంటుంది, గిఫ్ట్ కావాలని అడుగుతుంది. సో చాలానే అడుగుతూ ఉంటుంది, మాటలు కానీ అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ అషి బర్త్డే అయితే 3 times చేసాము. అది ఎందుకనేది కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది. డ్రెస్ మీద తుడిచా నీట్గా, లోపలే నుంచి బుజ్జి లోపలికి వెళ్ళింది.
అండ్ స్విస్ ట్రిప్కి మాకు ఒక గుర్తుగా ఉండిపోయింది అనమాట. ఎందుకంటే మేము 2017లో జర్మనీ వచ్చినప్పుడు స్విస్ ట్రిప్కి బుక్ చేసుకున్నాము. అంటే వెళ్దామని అంతా ప్లాన్ చేసుకొని అప్పుడు 1 ఇయర్కి వచ్చాం అనమాట జర్మనీకి. ఆ 1 ఇయర్లో చాలానే ప్లేసెస్ వెళ్ళాం. అండ్ స్విస్ కూడా చూసేసి వెళ్ళిపోదాం, మళ్ళీ అసలు వస్తామో లేదో అన్నట్టు ప్లాన్ చేసుకొని అంతా వెళ్ళాం. అప్పట్లో ట్రైనే అనమాట, కార్స్ అవి లేవు. సో ఆ ట్రైన్లో వెళ్ళేటప్పుడు నా బ్యాగ్ ఒకటి నేను ట్రైన్లో వదిలేసి దిగిపోయాను. అదొక పెద్ద సీన్ అయిపోయింది. మేము కంప్లైంట్ చేసి ఆ బ్యాగ్ వచ్చే వరకు ఒక టెన్షన్, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, చాలా చాలా భయం వేసింది. సో ఓన్లీ ఆ బ్యాగ్ కోసం ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ నీరసంగా పొద్దున్నే లేచి బిర్యానీ అవన్నీ వండుకున్నాం అనమాట. సో అంతా వెనక్కి వచ్చాం. ఆ ట్రిప్ మళ్ళీ ఈరోజు బయలుదేరినప్పుడు కూడా అవన్నీ గుర్తొచ్చి భయం వేసింది. అంటే స్విస్సింగ్కి వెళ్ళనేమో అన్నట్టు అనుకున్నాను అప్పుడు క్యాన్సిల్ అయినప్పుడు. బట్ ఫైనల్లీ అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అఫ్కోర్స్ ఈ 1-2 మంత్స్లో అగైన్ ఇది సెకండ్ ట్రిప్. బట్ అషి బర్త్డే కోసమే వెళ్దామని అప్పటికప్పుడు అనుకున్నాము. అండ్ ఇంకా ఆన్ ది వేలో ఫ్యూయల్ అది కొట్టించుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఒక సజెషన్ అండి, ఎవరైనా బై కార్ వెళ్తే హైవేస్లో మాత్రం కొట్టించుకోకండి. మాకు అలానే కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఎందుకంటే హైవేస్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్లేస్ టు ప్లేస్ కూడా వేరే అవుతుంది అనమాట. అండ్ ఫైనల్లీ ఇంకా జర్మనీ బార్డర్ దగ్గరలో ఉన్నప్పుడు అరౌండ్ 1 o'clock, 12:30 1 o'clock అయింది. ఇంక మేము వెళ్ళబోయే ప్లేస్ ఒక 15-20 minutes అలా ఉంటుందేమో. ఇంక అప్పుడు లంచ్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాము. అండ్ మేము బయట ఎక్కడ లంచ్ అయితే ఏం చేయలేదండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళు బయట ఏమీ తినరు, చికెన్ నగ్గెట్స్ తప్ప. సో నేను పులిహోర మార్నింగే లేచి పులిహోర ప్రిపేర్ చేశాను. పిల్లలు మేము హ్యాపీగా ఒక చెట్టు కింద కూర్చొని మంచిగా లంచ్ అయితే తినేసాము. అండ్ మేమైతే ఎక్కడ హరిహరిగా లేము, మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. అండ్ స్విస్ ట్రిప్ కోసం నేను ఏ ట్రిప్కి వెళ్ళినా అంత ఓవర్గా ప్లాన్ చేయను, కానీ స్విస్ ట్రిప్ మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. మేము ఉండే జర్మనీలో ప్రైసెస్ కన్నా 3-4 times ఉంటాయి ప్రైజెస్, అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ అక్కడ ఎవ్రీథింగ్ అలానే ఉంటుంది. అందుకనే కొంచెం జాగ్రత్తగా అన్నీ చూసుకొని, అండ్ చాలా ఎక్కువ ప్లేసెస్ ఉంటాయి, అందులో స్పెసిఫిక్గా ఏం చూడాలనుకుంటున్నాం అవన్నీ ప్లాన్ చేసుకోవాలి. నేను అలా చాలా చూసుకొని ఎప్పటి నుంచో పెట్టుకున్నవి కొన్ని. సో ఈ లిస్ట్ ఆఫ్ ప్లేసెస్ అయితే మ్యాండేటరీగా వెళ్ళాలి స్విస్లో అని నేను ప్లాన్ చేసుకున్నాను. సో అవి ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఏ టైంలో ఎలా అన్నది చెప్తాను. అండ్ మేము వెళ్ళిన డేస్లోనే మొత్తం అన్నీ కూడా కవర్ చేసుకున్నాం 2 చిన్నపిల్లలతో. మాకైతే ట్రిప్ చాలా చాలా బాగా జరిగింది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే చాలా సన్నీగా ఉంది. నేనైతే జూన్ 1st week లోపు, అంటే ఏప్రిల్ మేలో ప్లాన్ చేసుకోండి ఎవరైనా సమ్మర్ టైంలో ప్లాన్ చేసుకోవాలనుకుంటే. జూన్, జూలై, ఆగస్ట్ ఇవి బెస్ట్ ఆప్షన్స్ కాదు స్విట్జర్లాండ్కి. దాని రియల్ బ్యూటీని మిస్ అయిపోతాం అనమాట. సో ఇంకా ఈ ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తా. ఇక్కడైతే ఇంక అందరం కూర్చొని తింటున్నాం. అషి మాత్రం తనంతటి తానే తినాలని గొడవ చేస్తుంది అనమాట, వద్దంటే ఏడుస్తుంది. ఇంకా ఫైనల్లీ సరే అని ఇంక కూర్చొని అందరం కలిసి తినేసాము. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి నేను శ్రీస్ బొటిక్లో తీసుకున్నాను, చాలా బాగుంది. ఇంకా వెకేషన్కి వెళ్తున్నాం కదా. అండ్ ఈ పర్టికులర్ వెకేషన్లో నేను అన్ని ఆల్మోస్ట్ ఒక్క రోజు తప్ప అన్ని డేస్ మన ఇండియన్ అవుట్ఫిట్సే వేసుకున్నాను అనమాట. సో స్విస్ సింబల్ వచ్చేసి ప్లస్ సింబల్లా ఉంటుంది అనమాట, ఫ్లాగ్. సో అది ఎంట్రెన్స్ అవుతున్నాము, బార్డర్ ఉంటుంది అనమాట, స్విస్ బార్డర్. అండ్ ఈ రోజు అయితే మేము రైన్ ఫాల్స్కి వెళ్దామని అనుకున్నాం, జ్యూరిక్ అనమాట. సో ఇక్కడ నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళాలి. మేము ఫస్ట్ ఆన్ ది వేలో రైన్ ఫాల్స్ చూసుకున్నాము. నయగరా ఫాల్స్ ఇవన్నీ చూసే ఉంటారు కదా, కొంచెం ఆ టైప్లా ఉంటుంది అనమాట. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ ప్లేస్. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎండ్ ఎక్కువగా ఉంది. బట్ స్టిల్ ఆ వాటర్ కలర్ కానీ, అసలు ఆ రైడ్ కానీ, బోట్ రైడ్ చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేసాం. అండ్ ఫైనల్లీ పార్కింగ్ స్లాట్కి వచ్చామన్నమాట. ఇక్కడ పార్కింగ్ అయితే బాగానే దొరికిందండి, అంత ఎక్స్పెన్సివ్ అయితే ఏం కాదు, ఒక 10 euros ఎంతో అయింది. స్విస్ కరెన్సీ అనమాట, మన యూరోస్ కూడా పే చేయొచ్చు ఎక్కడంటే అక్కడ, లేదు కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్లో కార్డ్ యూజ్ చేయొచ్చు అనమాట. వాటర్ ఫాల్స్కి వెళ్దామా? పద రక్షిత్, ఏది రక్షిత్? హలో. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం, మంచి సౌండ్ వస్తుంది. రక్షిత్ కమ్ హియర్, కమ్ హియర్.
అసలు ఎండ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, టూ మచ్గా ఉంది ఎండ. వావ్. అండ్ ఇదంతా వాక్వే అనమాట, సో అందుకే స్టాలర్స్ తెచ్చుకోలేదు. ఎక్కువ ఏం లేవనుకుంటలే. ఏంటి? ఆహా, ఓకే. ఆహా, అదే అనుకుంటా. రైడ్స్ ఉంటాయి బుజ్జి, 5 minutes 15 minutes హాఫ్ అన్ అవర్ అని. నేను చూస్తే 15 minutes బెస్ట్ అని అందరు చెప్పారు. మోస్ట్లీ అదే తీసుకోవచ్చు. కమ్ అమ్మ చేయి పట్టుకో. బ్లూ వాటర్స్. బాగుంది కదా, చూద్దామా? నువ్వా? అండ్ స్టెప్స్ కాకుండా ఇంకొక స్టాలర్స్ లాంటివి వెళ్ళే వే కూడా ఉంది, మాకు తెలీదు. సో స్టెప్స్ ఒక్కటే అనుకుని మేము స్టాలర్స్ పెట్టేసి వచ్చాం అనమాట. సో మీకు స్టాలర్స్ ఉంటే అదర్ వే ఉంటుంది, అది ట్రై చేయండి. అండ్ పార్కింగ్ కూడా 2-3 ప్లేసెస్లో ఉంటుంది. సో మేము ముందు పార్కింగ్ స్లాట్కి మ్యాప్స్ పెట్టుకుని వచ్చేసాం. అండ్ ఇక్కడ టికెట్స్ అని కనిపిస్తుంది. అండ్ మీకు దూరం నుంచి బోట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో రైడ్ ఉంటుంది అనమాట బోట్లో. అసలు ఆ వాటర్ కలర్ కానీ సౌండ్స్ కానీ దగ్గరికి వెళ్ళే కొద్దీ దాని బ్యూటీ కనిపిస్తూ ఉంది. అండ్ కిందకి దిగంగానే ఇలా మన ఇండియన్ ఫుడ్ కనిపించింది, పావ్ బాజీ అని. సో లోపలంతా ఫుల్ రష్గా ఉందన్నమాట. అండ్ అంత ఎండలో ఎలా తింటున్నారో నాకు అర్థం కాలేదు. మీకు కనిపించడానికి లైట్గా కనిపిస్తుందేమో కానీ చాలా చాలా సన్నీగా ఉంది. అండ్ కెమెరాలు అస్సలు న్యాయం చేయట్లేదు. అసలు నాకైతే ఆ కలర్, ఎస్పెషలీ అబ్రాడ్లో జర్మనీలో ఎలా ఎప్పుడైనా ఇలా సీస్ కానీ ఇలా వాటర్ ఫాల్స్ కానీ చూసినప్పుడు ఆ పర్ఫెక్ట్ ట్రాన్స్పరెంట్ బ్లూ కలర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక ట్రైన్ కూడా ఉందన్నమాట, రైడ్ తీసుకోవచ్చు అనుకుంటా, బట్ అక్కడ స్టాప్ చేసేసారు. మేము వెళ్ళినప్పటి నుంచి రిటర్న్ అయ్యే వరకు అది అక్కడే ఉంది. అండ్ వెళ్ళంగానే ఫస్ట్ ఫొటోస్ అయితే తీసేసుకున్నాం, మంచిగా పిల్లలు కూడా కోఆపరేట్ చేశారు. అండ్ లోపలికి అంతా వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ లోపల మనకి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, కొనుక్కోవడానికి ఉంటాయి. అండ్ టికెట్స్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలన్నమాట. సో మేమైతే కొన్ని పిక్చర్స్ తీసుకొని దగ్గర నుంచి చూద్దాం అన్నట్టు వెళ్తున్నాము. దక్షిత్ కేర్ఫుల్, ఓకే? డాడీ ఎలా ఉంది? చూడు బాగుందా కావు? సో టికెట్స్ తీసుకోవడానికి వచ్చా. మనీయా? సో 15 minutes తీసుకుంటున్నాం. అదైతే కంప్లీట్ 15 minutes రౌండ్ ట్రిప్ ఉంటుంది అనమాట. సో 5 minutes అయితే జస్ట్ క్రాస్ చేసి ఆపోజిట్లోకి వెళ్ళాలి. 15 minutes వెళ్ళదు. సో 15 minutesకే వెళ్ళి జస్ట్ చూసొద్దాం అని అనుకుంటున్నాం. అండ్ టికెట్ ప్రైసెస్ అయితే ఇక్కడ చూసారు కదా, మీరు ఏ కలర్ బోర్డ్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి అనమాట. నేను అన్ని చోట్ల యూరోసే పే చేశాను. యూరోస్ కరెన్సీలో ఇంకొంచెం ఎక్స్ట్రా పే చేస్తాం అనమాట. అక్కడ స్విస్ ఫ్రాంక్స్ ఏదో అంటారు. అండ్ ఇక్కడ మనకి పర్టికులర్ టైంలో బోట్ ఉంటుంది, ఆ బోట్కి వెళ్ళాలి. అండ్ ఏ ప్లేస్లో అనేది చెప్తారు. ఇక్కడే ఫస్ట్ వచ్చారు. మాది ఇక్కడితోనే స్టార్ట్ చేసాం. అవును. అండ్ అనుకోకుండా మన సబ్స్క్రైబర్ కలిసారనమాట. సో తన బర్త్డే కూడా అంట, అందుకే విష్ చేయమని చెప్తున్నాను. అషి బర్త్డే రోజునే తనది కూడా. సో కాసేపు వాళ్ళతో మాట్లాడాను, బాగా అనిపించింది చాలా. అండ్ ఇక్కడ ఇంకా మాకు టైం అయిపోతుంది అనమాట. ఇంకా 5 to 10 minutes ఏమో ఉంది నేను టికెట్ తీసుకున్నాక బోట్ స్టార్ట్ అవ్వడానికి. సో పింక్ బోట్ అయితే ఒక దగ్గర, రెడ్ ఒక దగ్గర, ఎల్లో ఒక దగ్గర, అలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఉంది. సో ఫైనల్లీ మేము ఎక్కాల్సిన బోట్ వచ్చేసింది. మేము ముగ్గురం బాగా ఎంజాయ్ చేసాం. అండ్ మా ముగ్గురులో దక్షిత్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు.
ఉంటాడు. అండ్ అషి కొంచెం భయపడుతుంది అనమాట ఇలాంటి వాటికి, బోట్ అన్న. అండ్ ఎప్పుడూ ఎక్కలేదు, బట్ తనంతా బిగుసుకుపోయి అస్సలు ఎటు కదలలేదు. అండ్ కొంచెం స్కేరీగానే అనిపించింది. స్కేరీ అంటే వాటర్ ఫాల్స్కి దగ్గరగా వెళ్తాం అనమాట, మీరు చూస్తారు ఫర్దర్గా. మేమైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాం, బట్ ఒక పక్కన ఫుల్ ఎండ కొడుతూ ఉంది. అండ్ మేము ఇటు సైడ్ కూర్చుందాం అనుకున్నాం కానీ ఫిల్ అయిపోయింది అనమాట ప్లేస్ అంతా అప్పటికే. water, so many water, so much Lizgies. Water. Careful ఉండాలి, ఓకే? నిల్చోకూడదు, కూర్చొని ఉండాలి, ఓకే? డేంజర్. కసిలో ఒకటి. Dakshit, you like it? Yeah? Nanak, thank you చెప్పు. Welcome. ఇటు చూడు, అమ్మకి చెప్పు. ఇటు అమ్మని చూడు. వెల్కమ్ నానా. ఈ పర్టికులర్ ప్లేస్లో మీరు బోట్ చూస్ చేసుకునేటప్పుడు ఆ బోట్ ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్కి వెళ్తుంది ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు అక్కడ క్లియర్గా చూసి మీరు ఏది ప్రిఫరెన్స్ అది తీసుకోండి. మాకేంటంటే పిల్లలతో మేము ఆపోజిట్ కార్నర్కి వెళ్ళి మళ్ళీ మెట్లన్నీ ఎక్కి, అండ్ అది వాటర్కి చాలా క్లోజ్గా ఉంటుంది అనమాట. వాటర్ ఎక్కువ పడుతూ ఉంటే మీద మళ్ళీ పిల్లల్ని ఎత్తుకొని అంత పైకి వెళ్ళాలి. అదిగో మీకు కనిపిస్తుంది కదా చివరి పాయింట్లో. అండ్ ఆ వాటర్ అవన్నీ పడుతూ ఉంటే పిల్లలు కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారేమో అన్నట్టు కొంచెం మాకు భయంగా అనిపించింది. అంటే గమ్మని ఏమైనా భయం కదా, సో ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఆ 15 minutes బోట్ రైడ్లోనే మంచిగా వెళ్ళి వచ్చేద్దాం అన్నట్టు అనుకున్నాం. అండ్ ఇలా బోట్ వాటర్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ సౌండ్ అండ్ ఆ ఫీల్, వాటర్ అంతా స్ప్రింకిల్ అవుతుంది అనమాట. చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. అషి ఒక్కతే భయపడింది, బట్ ఓవరాల్ రైడ్ అయితే చాలా బాగుంది. ఆ క్లోజ్ వాటర్ దగ్గరికి ఆల్మోస్ట్ 3 times తీసుకెళ్లారనమాట మా 15 minutes బోట్ రైడ్లో. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. You like it? Yeah? Yes. Good? Kalt ఉంది. Dakshit, you like it? Yes, Amma, I like it. Yeah. Yeah? అండ్ ఇంకా అలా అక్కడ కాసేపు ఎంజాయ్ చేసాము, బాగానే టైం స్పెండ్ చేసాం, ఫొటోస్ తీసుకున్నాం. అలా మంచి కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా అరౌండ్ 4 or 5 అవుతుంది. ఇంకప్పుడు ఇంకా మళ్ళీ స్విస్కి మా రూమ్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. చాలా బాగుంది అండ్ చాలా సన్నీగా ఉంది. ఫస్ట్ డేనే మేము ఫుల్ ట్యాన్ అయిపోయాం. అండ్ ఇక్కడ స్విస్ బార్డర్ దాటామన్నమాట. అండ్ స్విట్జర్లాండ్ ఎవరు బై కార్ వెళ్ళినా విగ్నెట్ తీసుకోవాలన్నమాట, ఆన్లైన్లో ఉంటుంది. సో అది 1 yearకి అలా ఇస్తారు మనకి, 1 monthకో ఫ్యూ డేస్కో అలా ఉండదు. మీరు ఇయర్ స్టార్టింగ్లో వెళ్తే ఆ ఇయర్ మొత్తానికి ఎన్ని యూరోస్ ఉంటే అన్ని యూరోస్ పే చేయాలి. ఐ థింక్ అరౌండ్ 130 euros ఎంత ఉంటుంది అనుకుంటా, అది మ్యాండేటరీగా తీసుకోవాలి. ఇంకా తీసుకున్నాక స్విస్ బార్డర్ నుంచి లోపలికి వచ్చేసామన్నమాట. అసలు నేను ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేశాక ఎన్ని వచ్చేవో రీల్స్ అయితే, ఆ ప్లేస్ ఎప్పుడు చూస్తాను, ఆ ప్లేస్ ఎప్పుడు వస్తుంది, ఇంకా అలానే ఉందన్నమాట. అండ్ మేమైతే అకామిడేషన్ అన్నిటికీ దగ్గరలో ఉండేలాగా చూసుకొని తీసుకున్నాం. అండ్ అకామిడేషన్ ఎప్పుడు ఎయిర్బిఎన్బిలోనే తీసుకుంటాం ఏ ట్రిప్కి వెళ్ళినా సరే. అండ్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారో అని అడిగితే
ఫొటోస్ రివ్యూస్ అన్నీ చూసుకొని మాకు కావాల్సినవన్నీ ఉన్నాయా, మేము విత్ కిచెన్ తీసుకుంటాం, కిడ్స్ ఉన్నారు కాబట్టి మీ రిక్వైర్మెంట్స్ బట్టి మీరు దూరం నుంచి ట్రావెల్ చేయగలను అనుకుంటే అలా కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ అకామిడేషన్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ అండి, మీరు ఎంత ఖర్చు పెట్టి తీసుకుంటారని. అండ్ మేము చాలా తక్కువ పీరియడ్లో చేసుకున్నాం అండ్ అది కొంచెం లాంగ్ వీకెండ్ దగ్గరలో ఉంది కాబట్టి మాకు అస్సలు ఏం దొరకలేదు. ఇంకా సిటీ దగ్గరలో ఒక హౌస్ దొరికితే ఇంకా అదే బుక్ చేసుకున్నాం, ఇంకా అక్కడికే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇదే మేము బుక్ చేసుకున్న హౌస్ అయితే సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఫైనల్లీ అకామిడేషన్కి రీచ్ అయిపోయాం. మనకి ఎవరు ఉండరు, కీస్ అవి పెట్టేస్తారు. బట్ ఈ ఓనర్ కూడా వచ్చారనమాట. ప్లేస్ అయితే విశాలంగా చాలా బాగుంది అండ్ ఒక మంచి బాల్కనీ ఉందన్నమాట. ఐ మీన్ చిన్న గార్డెన్ ఉంది వాళ్ళకి, గ్రేప్ ఫీల్డ్స్తో చాలా చాలా బాగుంది గార్డెన్ అయితే. అండ్ ఇంకా మేము వచ్చేటప్పటికే మంచి సన్నీగా ఉంది అండ్ వుడ్ హౌస్ అనమాట, ఇది వేడిగా ఉంది. అండ్ ఓనర్ కూడా మేము వచ్చామని చెప్పాక ఇంకొచ్చారు, ఆవిడ కూడా వచ్చి ఇంకా అన్నీ చూపిస్తూ ఉన్నారు. అండ్ మేము చేసిన ఒకే మిస్టేక్, ఇంత ఎండ్ ఉంటుంది అని తెలియకుండా, అంటే స్విస్లో చల్లగానే ఉంటుందిలే అన్న మైండ్ సెట్తో వచ్చేసాము బ్లైండ్గా. అండ్ ఇంకొకటి కంప్లీట్ వుడ్ హౌస్ అండ్ ఇది కొంచెం ఓల్డ్ హౌస్ అనమాట. సో మా పైన కూడా ఉన్నారు ఇంకొకళ్ళు. సో దానివల్ల ఆ వేడి అండ్ పైన వుడ్ హౌస్ వల్ల మనకి చాలా సైలెంట్గా ఉంటుంది. ఫ్యాన్స్ తీసుకెళ్ళలేదు, చల్లగానే ఉంటుంది కదా అని అదొక మిస్టేక్. అక్కడ ఫ్యాన్స్ ఏమీ లేవు అండ్ పైన డాగ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి. సో అవి చేసే సౌండ్స్ చాలా క్లియర్గా. ఎంటైర్ ట్రిప్లో స్లీప్ చాలా ల్యాగ్ ఉందన్నమాట పిల్లలకి, మాకు అంటే చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది. అదర్ దాన్ దట్ అంతా చాలా బాగుంది ట్రిప్లో. ఏమంటారు, స్లీప్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ అంత పాత వుడ్ హౌస్ చూస్ చేసుకోకూడదు అని అనుకున్నాం. అండ్ ఇదే ఫస్ట్ టైం అనమాట వెకేషన్లో ఇలా స్టే చేసే రూమ్ పీస్ఫుల్గా లేకపోవడం. మేము యాక్చువల్గా ఇంకొక 1 డే కూడా ఎక్స్టెండ్ చేసుకుందాము, ఇంకా ప్లేస్ ఏదన్నా ఆన్ టైం చూడకపోతే అన్నట్టు ఎక్స్ట్రా క్లోత్స్ ఇవన్నీ కూడా తెచ్చుకున్నాం. అండ్ వాళ్ళని కూడా అడిగాము ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసుకుంటామని. బట్ నైట్ పడుకున్నాక మాకు రియల్ సినారియో అర్థమయ్యి ఇంక ఎక్స్టెండ్ చేసుకోమని చెప్పేసాం అనమాట. సో అది. అండ్ ఇంకా తర్వాత ఎక్కడికి వెళ్ళాం ఏంటి ఇవన్నీ కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. స్టే ట్యూన్, మోర్ బ్యూటిఫుల్ ప్లేసెస్ వస్తాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న మినీ హోమ్ టూర్ లాగా చేశాను అనమాట, జస్ట్ రూమ్ టూర్ లాగా. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.